ఉన్న వాళ్ళందరము గట్టిగా ప్రభువుని హల్లెలూయా చెప్పి స్తుతిద్దామా? బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి. మీ గొంతులు కూడా నా గొంతులా ఏమైనా ప్రాబ్లం ఉందా? అట్లేం లేదు కదా, దగ్గులు జలుబులు. సో అందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మంచిది. చిన్న మాట ప్రార్థించుకొని మనం ఆరాధన వాక్యంలోకి వెళ్దాము. ప్రార్థన. ప్రభువా నీకు స్తోత్రం, ఈ ఉదయకాల దినాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. మమ్మల్ని అదేవిధంగా ఈ వాతావరణం మా దినంలో ఉంచుకొని నేను స్తుతించుటకు ఆరాధించుటకు కృప చూపండి అయ్యా. మీరు ఇచ్చిన పునరుద్ధాన దినాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాము ప్రభువా. ఆత్మలు నీవి, పని నీది కనుక నీవు మాట్లాడి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మోషేకి ప్రభు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీలకి ప్రభువు ధర్మశాస్త్రము ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క ధర్మశాస్త్రములో మరి జనులు ఎవరైనా తప్పిపోతే, అతిక్రమముల చేత పాపముల చేత తప్పిపోతే వారికి ఏం చేసేవాళ్ళండి? బలి అర్పించేవాళ్ళు. హల్లెలూయా. నాతో ఉన్న వాళ్ళందరూ నన్నే చూడాలి. సో బలి అర్పించేవాళ్ళు. ఎక్కడ బలి అర్పించేవాళ్ళండి? బలి ఎక్కడ ఎవరి ఇళ్లలో వాళ్ళు అర్పించుకునే వాళ్ళ? ఎక్కడ అర్పించేవాళ్ళు? చెప్పాలి. ఎందుకు మాట్లాడిస్తున్నాను అంటే, వెదర్ బ్యాడ్గా ఉంది కానీ మనం మాత్రం దేవుడి సన్నిధానంలో ఆసక్తిగా ఉన్నాము అనడానికి ఒక రుజువు మనం మాట్లాడడం, స్తుతి చెల్లించడం కదా. ఎక్కడ బలి అర్పించేవారు అని అంటే బలిపీఠం యొద్ద. బలిపీఠం ఎక్కడ ఉండేదండి? చెప్పండి. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉండేది. అయితే ఆ యొక్క బలి ఏ విధంగా అర్పించబడాలి అనేది లేఖన భాగాలలో రాయబడింది. ఏ తప్పుకి ఎటువంటి బలి అర్పించాలి, ఎటువంటి పాప క్షమాపణ పొందడానికి ఏ విషయాలు, ఏ ఒక జంతువులను తీసుకురావాలి, ఒకవేళ పక్షులను ఏ విధంగా తీసుకురావాలి అని ఆ యొక్క పాత నిబంధన గ్రంథములో రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొద్ద పాప ప్రాయశ్చిత్తము పొందుకోవడానికి ఖచ్చితంగా విశ్వాసి ఏం చేయవలసి ఉండేదండి? బలి అర్పించవలసి ఉండేది దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క బలిపీఠం యొద్ద. అయితే చూడండి, గమనించినట్లయితే ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథములో వచ్చేసరికి యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు బలిగా దానమయ్యారు. మన కొరకు బలిగా దానమయ్యారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనం గమనించినట్లయితే, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతను కొనిపోబడెను, అతడు నా జనులే అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. పాత నిబంధన గ్రంథములో నువ్వు చేసిన అతిక్రమములకి బలి అర్పించకపోతే ప్రభు యొక్క రోషము, ప్రభు యొక్క కోపము, ప్రభు యొక్క ఉగ్రత, శాపము మరి విశ్వాసం మీదకి రావడానికి అవకాశం ఉంది. అందుకనే బలి అర్పించాలి. పాప ప్రాయశ్చిత్తం కోసం బలి అర్పించబడాలి. అయితే ఈ కీర్తనకారుడు 84వ కీర్తనలో ఏమంటున్నాడు? పిచ్చుకలకు నీ బలిపీఠం యొద్దనే నివాస స్థలము దొరికిందని. ఎందుకంటున్నాడు అని అంటే, చూడండి, జనుల అతిక్రమము కోసము ఒక మరి నిందారహితమైన వ్యక్తి, పవిత్రుడు, నిష్కల్మషం గల రక్తము గలవాడు, అసలు కపటమేమీ లేని వ్యక్తి మరి బలి అయ్యాడు. దానముగా బలిగా అర్పించబడ్డాడు ఆ యొక్క బలిపీఠం యొద్ద, ఆ సిలువ యొద్ద. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఏవైతే పిచ్చుకలు బలి అర్పించబడాలో ఆ స్థానంలో పిచ్చుకలు ఏం ఏర్పరచుకున్నాయంట అండి? ఏం ఏర్పరచుకున్నాయి? నివాస స్థలం ఏర్పరచుకున్నాయి. హల్లెలూయా. ఎక్కడండి? మనకి శిక్షని రక్షణగా మార్చిన దేవుడు. సిలువ యొద్ద, సిలువ పాపానికి మరి ప్రాయశ్చిత్తంగా ఉంది. ఒక వ్యక్తి మరి దుర్మార్గపు పనులు చేసిన, ప్రభుకి ఆయాసకరంగా పనులు చేసిన ఖచ్చితంగా వాళ్ళు ఏంటి? మరణ శిక్షకి, సిలువకు అప్పగించబడాలి. కానీ మనము సిలువ యొద్దకు వెళ్ళినప్పుడు రూపాంతరం చెందుతున్నాము. ఎందుకు రూపాంతరం చెందుతున్నాము అని అంటే, చూడండి, ఈ యొక్క యెషయా 53వ అధ్యాయం 8వ వచనం ప్రకారము, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతను కొనుక్కోబడును, అతడు నా జనముల అతిక్రమముల కొరకు మొత్తబడిన కదా. మన అతిక్రమముల కొరకు బలి అర్పించబడినది. మన అతిక్రమముల కొరకు, మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి కీర్తనకారుడు 84వ అధ్యాయంలో 84వ కీర్తనలో చెబుతున్న మాట,
యెహోవా మందిర ఆవరణంలో చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. 3వ వచనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దునే పిచ్చుకలకు నివాసము దొరికెను. ఒకప్పుడు బలి ఇవ్వడానికి బలిపీఠం యొద్దకి పిచ్చుకలను తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు రక్షణ ఇవ్వబడడం వల్ల, సిలువలో రక్తం కార్చబడడం వల్ల, సిలువలో బలి అర్పించడం వల్ల, ఒకేసారి బలిగా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణం పెట్టడం వల్ల ఆ యొక్క పిచ్చుకలకు అక్కడే ఏం చేసుకున్నాయంట అండి? నివాసం ఏర్పరచుకున్నాయంట. అక్కడే ఆదరణ, అక్కడే ఆశ్రయము. ఆ బలిపీఠం యొద్దకి వచ్చి ప్రాణం కోల్పోవడం కాదు, కానీ ఆ బలిపీఠం యొద్దనే జీవనం కొనసాగిస్తున్నాయంట. హల్లెలూయా. ఈ రోజు మనము ఆరాధించడానికి గల అంశం ఏమిటి తెలుసా? ఆ సంఘమంతయు కూడా ఈరోజు ఆరాధించడానికి గల అంశం ఏమిటి అనంటే, సిలువ యొద్దకు వచ్చి నీవు విమోచించబడితే నీవు మరి నరకానికి పాత్రుడవు కాదు, కానీ నిత్య జీవానికి ప్రభు ద్వారం తెలిసి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఏ విధంగా అయితే పిచ్చుకలు బలిపీఠం యొద్ద నివాస స్థలము ఏర్పరచుకున్నాయో, మనం ఎంత ఘోర పాపులమైనప్పటికీ కానీ, ఎంత మరి దొంగ ఊబిలో కూరుకుపోయినప్పటికీ కానీ, ప్రభు యొక్క ఆ యొక్క సిలువ యొద్దకు వచ్చినప్పుడు ఆ సిలువలో ఉన్న రక్షణ మనకి ఆదరణ, ఆ యొక్క సిలువలో ఉన్న రక్షణ మనకి క్షమాపణ, ఆ సిలువలో ఉన్న రక్షణ మనకి విమోచన, ఆ సిలువలో ఉన్న రక్షణ మనకి ఆశీర్వాదం, ఆ సిలువలో ఉన్న రక్షణ మనకి స్వస్థత. ఈ విషయాన్ని బట్టి దేవా, నా పాపముల కోసం, నా అతిక్రమముల కోసం నువ్వు మొత్తబడ్డావాయా అయ్యా, నన్ను వెతుక్కుంటూ వచ్చిన నీ కృపని బట్టి వందనాలు. చూడండి, జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య శిక్షకి పాత్రుడు. మనం నూతన నిబంధనలో లూకా సువార్తలో గమనించినట్లయితే జక్కయ్య చేసిన అన్యాయానికి ఆయన శిక్షకి పాత్రుడు. కానీ యేసుక్రీస్తు కృప అతన్ని వెంటాడి శిక్షను రక్షణగా మార్చి అబ్రహాము కుమారుడిగా తీర్చిదిద్దింది. మనము కూడా ఆ విధముగా మన పాపపు ఒప్పుకోలు వల్ల ప్రభు యొక్క పాద సన్నిధానంలో అబ్రహాము కుమార్తెలుగా తీర్చిదిద్దబడ్డాము. ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి సంఘమంతయు లేచి నిలబడి మనసారా స్తుతిద్దామా? అందరం లేచి నిలబడి మోకరించిన కలిగిన వారందరూ మోకరించి, అయ్యా, నిజానికి శిక్షకి పాత్రలమైన మా కోసము సమీపింపరాని తేజస్సునందు అయ్యా, నా జనుల అతిక్రమముల కోసం నా అతిక్రమబడ్డావు కదా. నీ వంటి దేవుడు ఎవరు లేరు ప్రభు. ఇచ్చిన ఈ రక్షణను బట్టి, ప్రాయశ్చిత్తముని బట్టి నిజముగా నీ బలిపీఠం శ్రేయస్కరం అయ్యా. నీ సిలువే మాకు శరణు ప్రభువా, నీ సిలువే మాకు శరణమైంది నాయనా, నీ సిలువే మాకు రక్షణ అయింది. నువ్వు రక్షణగా మార్చిన దేవా, నీ యొక్క కృపను బట్టి నీకు స్తోత్రమయ్యా. నన్ను ప్రేమించి నన్ను వెతికి నా ఎదుటికి వెతుక్కుంటూ వచ్చిన నీ కృపను బట్టి వందనాలని అందరం కళ్ళు మూసుకొని మరి ఆకాశం వైపు చేతులు చాచి ఆయన మనల్ని ప్రేమిస్తున్న విధానంని బట్టి, ప్రభువు మనల్ని మరి రక్షించిన విధానంని బట్టి, ఎందరో గొప్ప వాళ్ళు ఉన్నప్పటికీ ఆ సువార్త మన యొద్దకి చేర్చబడి ఒప్పించబడి ఎంతో పాపపు జీవితాన్ని మన జీవితంలో మార్చి మరి ఆయన కృపల్లో ఇస్తున్న ఆశీర్వాదాలను బట్టి అయ్యా నీకు వందనాలయ్యా. నన్ను దర్శించిన దేవా నీకు వందనాలు, నీ కృపను నాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు. నిజముగా పిచ్చుకలకు బలిపీఠం యొద్దనే నివాస స్థలం దొరికినట్టుగా నీ సిలువ యొద్ద ప్రభువా నాకు తీర్పు తీర్చలేదు, కానీ యేసుక్రీస్తు రక్తములో కడిగి నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మరి ఇస్తున్న శ్రేయస్కరమైన ఆశీర్వాదములను బట్టి నీకు స్తోత్రమని ప్రభుకి స్తుతి చెల్లిద్దామా. ఆయన కృపను కూర్చి మనసారా మరి పాడదామండి. ఆకాశం వైపు చేతులెత్తి స్తోత్రాలయ్యా, నీకు వందనాలు ప్రభువా, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభువా అనే మన జీవితంలో జరిగిన కార్యముని బట్టి ప్రభుకి స్తుతి చెల్లిద్దాం. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపగలమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణించగలమా. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా, నీ
చేయువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణించగలమా? మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపగలమా? చప్పట్లు కొట్టు ప్రభువుకి స్తుతి చెల్లిద్దామండి. ఆయన పరలోకంలో వసించే దేవుడైనను, మరి పాపము చూడలేని కన్నులు గలవాడైనను ధరకి దిగి వచ్చి తన స్థితిని మార్చుకొని మరి మనతో ఉండి మన పాపములు క్షమించడానికి బలి అయిన ప్రభువుని బట్టి మనము చప్పట్లు కొట్టు ప్రభువుకి స్తుతి చెల్లిద్దామండి.
ప్రేమించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో మరలా వాడదాం. యేసయ్యా, నీ యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా, పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా. నీ ప్రేమ నిజముగా బలమైనది. మరణంను గెలిచిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభువా. మాకు పునరుద్ధరణం ఇవ్వడానికి అయ్యా, మా అతిక్రమముల కొరకు మీరు మొత్తబడ్డారు కదా నాయన. తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రపంచంలో ఎందరో ఉండగా అయ్యా, మరి బలహీనులమైన మమ్మల్ని మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మరి మా శక్తి కాదు, మా బలము కాదు అయ్యా, మా గొప్పతనము కాదు, మా విద్య కాదు, మా అందచందాలు కాదు, కానీ కేవలం నీ ప్రేమ మమ్మల్ని వెతికి, నీ కృప మమ్మల్ని వెతికి నాయన. ఇంకను మేము పాపులమై ఉండగానే మీరు మమ్మల్ని ప్రేమించి అయ్యా నీ వద్దకు చేర్చిన విధానాన్ని బట్టి వందనాలు. నీ రక్షణ వస్త్రము, నీ మహిమ వస్త్రము మాకు అందించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. అయ్యా నా కోసము ప్రభువా, మా కోసము మీరు సిలువలో నల్లగొట్టబడిన విధానాన్ని బట్టి అయ్యా నీకు స్తోత్రము. పిడుగుతులు గుద్దించుకున్న విధానాన్ని బట్టి వందనాలు. అవమానించబడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు ఓర్చుకున్నావయ్యా. అయ్యా ఆ పాత్రలో నన్ను చూసి ప్రభువా, ఆ పాత్రలో మమ్మల్ని చూసి ప్రభువా నువ్వు ఓర్చుకొని అయ్యా మరి శాపగ్రస్తమైన అటువంటి సిలువను మోయడానికి నీ సహనంతో, నీ పరిశుద్ధతో ముందుకెళ్ళిన ప్రభువా. నిజముగా నీ ప్రేమ ఎంత బలమైనదే ప్రభువా. అయ్యా తులువకు విలువనిచ్చవయ్యా. నిజముగా నీ ద్వారానే మాకు విలువ, నీ ద్వారానే ప్రభువా మేము అన్నీ స్వతంత్రించుకోగలము. అయ్యా నీ ద్వారానే మాకు విజయము. నీ పునరుద్ధరణ శక్తి వలనే మా బ్రతుకు ప్రభువా. అందుని బట్టి నీకు మహిమ పరుస్తూ ఇదిగోండి ఆ పునరుద్ధరణ శక్తిని బట్టి నా దేవా, నా రాజ్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంఘం అంతటి చొప్పున మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి యేసుక్రీస్తు పాదాల చెందాయి ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.